ములుగు జిల్లాలో తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలన చేసి రానున్న వర్షాకాలం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, సీజన్ల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం రామన్నగూడెం గ్రామంలోని గోదావరి నది పరివాహక ప్రాంతం కరకట్టును సందర్శించి గత సంవత్సరం వర్షాకాలం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. వివిధ కార్యక్రమాలకు హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్ర, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ గారు ఇతర అధికారులందరం కూడా రివ్యూ చేస్తున్నాం. అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఇదంతా పరిశీలించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకు వచ్చినటువంటి గోదావరి వరదలు కానీ, అదేవిధంగా జంపన్నవాగు వరదలు కానీ, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏలో ఒక రివ్యూ అయింది, కలెక్టరేట్లో ఒక రివ్యూ అయింది. మళ్ళీ కూడా ఈరోజు ఈ పెండింగ్ పనుల నిర్మాణానికి, అదేవిధంగా తుప్పుపట్టినటువంటి షట్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము, అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ను కూడా మా రివ్యూ ద్వారా ఆదేశించబోతున్నాం.